ఛత్తీస్గఢ్ గరియాబంద్ లో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. రాత్రి నుండి మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్ లో 2 టాప్ కమాండర్లు సహా మరో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఎదురుకాల్పులు జరిగిన సమయంలో మావోయిస్టులు భారీ ఎత్తున ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. గరియాబంద్ కు చెందిన 207 బెటాలియన్ స్పెషల్ ఫోర్స్, E30 కోబ్రా, STF, CRPF జవాన్లు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిషన్ అందిస్తారు. రవికిషన్, ఛత్తీస్గఢ్ గరియాబంద్ లో ఇంకా భారీ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. రాత్రి నుంచి కూడా ఎదురుకాల్పుల్లో మరికొంతమంది కూడా నక్సలైట్లు హతమైనట్టుగా సమాచారం అందుతుంది. సంఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా ఉన్నట్టుగా ఇప్పటికే భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో కూంబింగ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆపరేషన్ కొనసాగుతుంది. గరియాబాద్ సంబంధించి 207 బెటాలియన్ స్పెషల్ ఫోర్స్ కూడా ఈ దీంట్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అలాగే కోబ్రా మరియు STF, CRPF జవాన్లు కూడా ఈ ఏదైతే అక్కడ జరుగుతున్న కూంబింగ్ లో కూడా పాల్గొని సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పడుతుంది. నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో దాదాపు 2 టాప్ నక్సలైట్ కమాండర్లు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కావచ్చు, మరో వ్యక్తి కావచ్చు మృతి చెందారు. వారితో పాటు మొత్తం 10 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఎన్కౌంటర్ నిరంతరం గరియాబంద్ SP నిఖిల్ రచన పర్యవేక్షిస్తున్నారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో నక్సల్ కమాండర్ గా ఉన్న మనోజ్ అలియాస్ మేడం బాలకృష్ణ అలియాస్ భాస్కర్ మృతి చెందారు. నక్సల్ కమాండర్ మనోజ్ పై ₹100 రివార్డు కూడా ఉంది. మోయినాపూర్ అడవుల్లో ఇంకా ఎన్కౌంటర్ అయితే కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది. నక్సలైట్లకు భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే ఎంతమంది మృతి చెందారన్న ఇంతవరకు ఈ రోజు సంబంధించి ఇంతవరకు స్పష్టత అయితే రాలేదు. ఛత్తీస్గఢ్ లోని గరియాబంద్ జిల్లాలో భద్రతా దళాలు మరియు నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్ ఇదే పెద్దదిగా చెప్పవచ్చు. గరియాబంద్ జిల్లాలో గత కొంతకాలంగా మావోయిస్టుల ఉనికి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ నివేదికలతో ఇప్పుడు అప్రమత్తమైనటువంటి బెటాలియన్ టీమ్స్ కావచ్చు, ఆపరేషన్ కగారుకు సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున బలగాలని కూడా మూకుమ్మడిగా ఆ ప్రాంతంపై దృష్టి పెట్టి పెద్ద ఎత్తున కూడా కూంబింగ్ అయితే కంటిన్యూ చేస్తుంది. ఇప్పటి వరకు 10 మంది నక్సల్స్ మృతి చెందగా మరి కొంతమంది కూడా గాయాలతో అడవిలోకి పారిపోయినట్టుగా సమాచారం వస్తుంది. వీరిని కనుగొనే ప్రయత్నం అయితే భద్రతా సిబ్బంది చేస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో మోయినాపూర్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉండటంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజల్లో కూడా భయాందోళన అయితే నెలకొందని చెప్పవచ్చు. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.